బీహార్. ఈ పేరు వింటే రౌడీలు, గూండాలు మాత్రమే గుర్తుకు వస్తారు. 10 రూపాయలకు కూడా మనుషుల ప్రాణాలు తీసేస్తారు. ఇది అందరికీ తెలుసు. కాని బీహార్ లాంటి ప్రదేశంలో సైతం మానవతామూర్తులు ఉన్నారని నిరూపించారు భీమ్ సింగ్. ఈ భీమ్ సింగ్ బీహార్కి చెందిన ఒక సామాన్య జర్నలిస్ట్. కాని ఆయన చేసిన పనికి ప్రధాని మోడీ సైతం భలా భీమ్ సింగ్ అంటూ మెచ్చుకున్నారు. అంతేనా, ఆయన సేవలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ కూడా ప్రకటించింది. పద్మశ్రీ ఇస్తున్నారంటే ఆయన స్టోరీని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే కదా. ఇంతకీ ఈ భీమ్ సింగ్ ఎవరు, అసలు ఏం చేశాడు, పద్మ అవార్డుని ఎందుకు ఇచ్చారు అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా చెబుతాను. కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒకప్పుడు న్యూస్ పేపర్లో వచ్చిన ప్రతి పదంలో నిజం ఉండేది. ప్రజలు సైతం పేపర్లో వచ్చిన దాన్ని నిజం అనుకునేవారు. కానీ క్రమేణా న్యూస్ పేపర్ల అజెండా మారింది. ఏదో ఒక రాజకీయ జెండాకు కొమ్ము కాయటం మొదలైంది. అప్పటినుంచి పక్షపాతం మొదలైంది. కాని న్యూస్ అనే ఆయుధాన్ని సరైన మార్గంలో నడిపిస్తే ఎలా ఉంటుందో బీహారుకు చెందిన సీనియర్ జర్నలిస్టు డాక్టర్ భీమ్ సింగ్ భవేష్ చాటి చెప్పాడు. బీహార్లోని అర్రాకు చెందిన భీమ్ సింగ్ స్థానికంగా ఉండే న్యూస్ పేపర్లో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. సమాజంలో ఉన్న సమస్యలను పాలకులకు తెలిసేలా వార్తలు సేకరించడం మాత్రమే తన పని అనుకోని అక్కడితో ఆగిపోలేదు. ఓ పక్క సమస్యల గురించి పేపర్లో అచ్చువేయిస్తూనే మరోపక్క ఆ సమస్యల పరిష్కారానికి తను వంతు కృషి చేసేవాడు. సాధారణంగా బీహార్ అంటేనే వెనుకబడిన రాష్ట్రం. అక్కడ మూఢనమ్మకాలతో పాటు కుల పట్టింపులు కూడా చాలా ఎక్కువ. తక్కువ కులానికి చెందిన వారిని అసలు మనుషులుగా కూడా చూడరు అక్కడ. ఈ వివక్షని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన భీమ్ సింగ్ భవేష్ ఎలాగైనా దాన్ని రూపుమాపాలని అనుకున్నాడు. అందుకు విద్య ఒక్కటే పరిష్కారమని నమ్మి పేదింటి పిల్లలకు, కుల వివక్షకు గురైన కుటుంబాలకు చెందిన పిల్లలకు చదువు చెప్పటం మొదలుపెట్టారు. దాదాపు 2 దశాబ్దాలుగా అత్యంత అట్టడుగున ఉన్న వారి కోసం జీవితాన్ని అంకితం చేశారు. ముఖ్యంగా ముసాహర్ కమ్యూనిటీ కోసం ప్రాణాలకు తెగించి పోరాడారు. అప్పట్లో ముసాహర్ కులానికి చెందిన వారి పిల్లలకు చదువు చెబుతున్నందుకు భీమ్ సింగ్ ని చంపేస్తామంటూ అగ్రకులాలకు చెందినవారు బెదిరించినా వెనకడుగు వేయలేదు. ఆ ధైర్యమే ఇప్పుడు ఆయన రూపంలో నలుగురికి ఆదర్శంగా నిలిచింది. భవేష్ ముసాహర్ కమ్యూనిటీకి చెందిన 8,000 మంది పిల్లలను స్కూల్లో జాయిన్ చేశారు. అంతటితో తన బాధ్యత తీరిపోయిందని అనుకోలేదు. వారికి కావాల్సిన పుస్తకాలను అందుబాటులో ఉంచటంతో పాటు ఆర్థికంగానూ సాయపడుతున్నారు. సొంత ఖర్చుతో పెద్ద లైబ్రరీని నిర్మించి విద్యార్థులకు అనేక పుస్తకాలను అందుబాటులో ఉంచారు. ఈ లైబ్రరీలో చదువుకున్న 125 మందికి పైగా విద్యార్థులు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ సాధించారు. ఈ స్కాలర్షిప్ 8వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు రావటంతో విద్యార్థులకు ఆర్థిక కష్టాలు ఉండేవి కాదు. స్థానికంగా లైబ్రరీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. దీంతో ప్రభుత్వం చేయలేని పనిని చేసి చూపెట్టి ఎందరో జీవితాల్లో వెలుగులు నింపారు భవేష్. అంతేకాకుండా 100 మంది అనాథ పిల్లలను చేరదీసి వారి సంరక్షణ, చదువు బాధ్యతలు తానే తీసుకున్నాడు భవేష్. పెద్ద మనసుతో భవేష్ చేస్తున్న ఈ పనుల గురించి మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయి. సాధారణ జర్నలిస్ట్ ఇంతమందికి సాయం చేస్తున్నారంటూ ఎన్నో ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. ఈ వార్తలు ప్రధాని నరేంద్ర మోడీ కంటపడటంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మన్ కీ బాత్ 110 ఎపిసోడులో భవేష్ ని పొగిడారు. ముసహర్ సమాజానికి భవేష్ చేస్తున్న సామాజిక కృషి, అంకితభావం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇక భవేష్ చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జనవరి 25, 2025న పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. అలాగే జనవరి 26న ఢిల్లీలోని కర్తవ్య పథలో జరిగిన రిపబ్లిక్ డే ప్యారెడ్లో పాల్గొనేందుకు ఇన్విటేషన్ కూడా పంపించింది. పద్మశ్రీ అవార్డు రావటం ఓ పక్క సంతోషంగా ఉన్నా మరోపక్క తన బాధ్యత మరింత పెరిగిందని గుర్తు చేస్తోందని అన్నారు డాక్టర్ భీమ్ సింగ్ భవేష్. పద్మశ్రీ అవార్డు తనకు, తన రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని, తను చేస్తున్న చిన్న ప్రయత్నాన్ని గుర్తించి పెద్ద స్థాయికి తీసుకుని వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు అని చెప్పారు భవేష్. ఎంతో పెద్ద బాధ్యతను భుజాలపైన మోస్తున్నా అది చిన్న ప్రయత్నం అని చెప్పటంలోనే తెలుస్తోంది భవేష్ సింపుల్సిటీ గురించి. ఆయన జర్నలిస్ట్ అయినప్పటికీ తాను చేసి పనుల గురించి కానీ, తాను చేసిన ఆర్థిక సాయాల గురించి కానీ ఏనాడు ఒక్క చిన్న కాలంలో కూడా రాయలేదు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆయన సేవ చేయాలని అనుకుంటున్నాడే తప్పితే పబ్లిసిటీ కావాలని కోరుకోవటం లేదని. నిజంగా ఒక జర్నలిస్ట్ ఏం చెయ్యగలడో అంతకు 1000 రెట్లు చేశాడు భీమ్ సింగ్. మరి ఒక సాధారణ జర్నలిస్టు తలుచుకుంటే సమాజంలో ఎలాంటి సంస్కరణలు చేయవచ్చో ప్రాక్టికల్ గా చేసి చూపించిన డాక్టర్ భీమ్ సింగ్ భవేష్ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి.